ఎన్నికల వేళ పుదుచ్చేరిలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. ఒకవైపు రాష్ట్ర హోదా అనేది చిరకాల స్వప్నం, మరోవైపు అధికార ప్రతిపక్షాల హామీల వర్షం. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుదుచ్చేరి గడ్డపై అడుగుపెట్టారు. అధికార ఎన్డీఏ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ నుంచి పుదుచ్చేరిని రిమోట్ కంట్రోల్తో నడిపేందుకు బీజేపీకి రాష్ట్ర హోదా ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ రాహుల్ పర్యటనతో పుదుచ్చేరి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్న సీఎం రంగస్వామి ఎందుకు నిస్సహాయంగా ఉన్నారు? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఈ నెల 9న పుదుచ్చేరి ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర హోదా అనే కీలక అంశంగా మారింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. యావత్ పుదుచ్చేరి ప్రజలు సదరు రాష్ట్ర హోదా డిమాండ్పై ఏకాభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర హోదా డిమాండ్ను బలపరుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా దక్కలేదు. కాగా ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా అంశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వకుండా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నాటకాలు ఆడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి పుదుచ్చేరి రాజకీయాలను నియంత్రించడానికి రాష్ట్ర హోదా ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర హోదా విషయమై కొన్ని సంవత్సరాలుగా పుదుచ్చేరి ప్రజలను కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ మభ్యపెడుతోందని ఆయన ఘాతు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈసారి ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇచ్చి తీరుతామన్నారు ఆయన. కాగా ఈ పర్యటన సందర్భంగా పుదుచ్చేరి వాసులకు రాహుల్ గాంధీ అనేక హామీలిచ్చారు. డీఎంకే కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పుదుచ్చేరిలో ప్రతి నిరుద్యోగికి నెలకు 2,000 రూపాయల మేర ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అలాగే పెద్ద ఎత్తున ఉపాధి కల్పన చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టార్లో దాదాపు 30,000 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయస్సును 40 సంవత్సరాలకు పెంచుతామన్నారు. అలాగే పుదుచ్చేరిలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి 20 లక్షల మేర ఇన్సూరెన్స్ కూడా అందజేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సర్కార్ పనితీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ఎన్డీఏ సర్కార్ నిర్వాకం ఫలితంగా పుదుచ్చేరిలోని అనేక పారిశ్రామిక సంస్థలు మూతబడుతున్నాయన్నారు. ప్రధానంగా ఇండస్ట్రియల్ అలాగే టెక్స్టైల్ సెక్టార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అంతేకాదు గత 5 ఏళ్ల కాలంలో దాదాపు 100 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని రాహుల్ గాంధీ వెల్లడించారు. అలాగే పుదుచ్చేరిలో ఓ నకిలీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో పుదుచ్చేరిలో ఎటు చూసినా నకిలీ మందులు వెల్లువలా వచ్చిపడ్డాయన్నారు. కాగా పుదుచ్చేరిలో 30% కమిషన్ల పాలన నడుస్తోందన్నారు ఆయన. ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టుపై పాలకులు 30% కమిషన్ వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్లకు మరమ్మతులు చేయాలన్నా, పాఠశాల భవనాల నిర్మాణం చేయాలన్నా అధికారులకు సదరు కాంట్రాక్టులు 30% కమిషన్ చెల్లించి తీరాల్సిందేనని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు గతంలో పుదుచ్చేరిలో టోల్గేట్ చెల్లింపుల కల్చర్ లేదని రాహుల్ గాంధీ తెలియజేశారు. అయితే బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత టోల్గేట్ చెల్లింపుల కల్చర్ కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాల్లోకి ఎంట్రీ ఇచ్చిందన్నారు. కాగా టోల్గేట్ చెల్లింపులను అడ్డం పెట్టుకుని పుదుచ్చేరి ప్రజలను పాలకులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని ఆయన నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే రాష్ట్ర హోదా లేకపోవడంతో పుదుచ్చేరి అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఉన్న అధికారాలు నామ మాత్రమే. కేవలం తూతు మంత్రంగా పుదుచ్చేరి ప్రభుత్వానికి అధికారాలుంటాయి. రాష్ట్ర అభివృద్ధి దిశగా సర్కార్ అడుగులు వేయాలంటే ముఖ్యమంత్రికి అందుకు తగ్గ అధికారాలుండవు. ప్రతి చిన్న అంశానికి కేంద్ర ప్రభుత్వంపై పుదుచ్చేరి సర్కార్ ఆధారపడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. అలాగే ఆర్థిక వ్యవహారాల విషయంలో పుదుచ్చేరిది దారుణమైన పరిస్థితి.
పేరుకు అసెంబ్లీ ఉన్నప్పటికీ నిధులపై 100% కేంద్రంపై ఆధారపడాల్సిన దయనీయ పరిస్థితి పుదుచ్చేరిది. ఇదే విషయమై పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి శాసనసభ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చేతిలో అధికారం లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రయోజనం ఏంటని ముఖ్యమంత్రి రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే పుదుచ్చేరిలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. ఒకే పార్టీ అటు కేంద్రం ఇటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అధికారంలో ఉండి కూడా ప్రయోజనం శూన్యమనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కలుగుతోంది. మొత్తం మీద పుదుచ్చేరి పర్యటనలో భాగంగా ఎన్డీఏ కూటమిపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.